హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు ఎవరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అగైన్ బ్యాక్ విత్ అనదర్ కుకింగ్ వీడియో అనమాట. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మేము చేపల పులుసు చేస్తున్నాం. సో చేపల పులుసు అనేది చాలామందికి ఫేవరెట్ అనమాట. సో చేపల పులుసు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో, కానీ చాలామందికి అయితే చేపల పులుసు అనేది చాలా ఫేవరెట్ అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో చేపల పులుసు ఎలా చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి, మా స్టైల్లో మేము ఎలా చేస్తాం, ఇదంతా క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. సో చేపల పులుసు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీలో చేస్తారు. చేపలు అనేవి డిఫరెంట్ ఉంటాయి. చేపలు కూడా రకరకాలు ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కలా చేస్తారు. సో దీంట్లో మేము చేసే ప్రాసెస్ చూపిస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈరోజు చేపల పులుసు వచ్చేసి నేను మా డాడీతో చేపిస్తున్నా. మా డాడీ నాన్ వెజ్ కర్రీస్ అయితే చాలా బాగా చేస్తాడు. మా మమ్మీకి కూడా వచ్చనమాట, బట్ ఈరోజు అయితే మా డాడీనే చేస్తా అని చెప్పారనమాట. ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి. సో దానివల్ల మీకు ఇంకా వీడియోస్ అయితే పెట్టడానికి ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే చేపల పులుసు ఎలా చేయాలనేది వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే చేపల కూరలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చింతపండు గుజ్జు అనమాట, నానబెట్టుకొని అలా తీసుకోండి. తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం పేస్ట్, ఉప్పు, ఇది వచ్చేసి మెంతులు, ఆవాలు పిండి అనమాట. తర్వాత అది కారం, తర్వాత పసుపు, తర్వాత కరివేపాకు. సో ఇవన్నమాట చేప ముక్కలు. ఇది బాగా ముందే కడిగేసుకొని నీట్గా పెట్టేసుకోండి. అండ్ తర్వాత దీంట్లో వచ్చేసి మెంతులు, ఆవాలు పొడి చేసుకున్నాం కదా, ఆ పౌడర్ వేసుకోవాలన్నమాట. సో తర్వాత పసుపు, తర్వాత కారం కూడా. ఈ కారం కూడా మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడైతే కొంచెం వేసుకోవాలి, తర్వాత కర్రీలో కూడా కొంచెం వేసుకుంటాం అనమాట. అండ్ ఇంకోటి మెంతులు, ఆవాలు అన్నా కదా, అవి కొంచెం ఫ్రై చేసి అప్పుడు దాన్ని పొడి చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే తర్వాత ఉప్పు కూడా ఇప్పుడు కొంచెం వేసుకోండి, తర్వాత మళ్ళీ చూసి వేసుకోవచ్చు. సో ఇంకా తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. సో ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్లో ఆనియన్స్ వేసుకోండి, తర్వాత పచ్చిమిరపకాయలు ఇవి వేసి బాగా ఫ్రై చేసుకోండి. అవి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. సో అవి మంచిగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ ఫ్రై అయ్యేలోపు మనం ఆ చేప ముక్కలు అయితే కలిపేసి పెట్టుకుందాం. సో అవన్నీ వేసాం కదా, మంచిగా కలిపేసుకోండి. మెయిన్ ఈ చేపలు ఏంటో చెప్పలేదు కదా, ఈ చేపలు వచ్చేసి కొరమీను అనమాట. కొరమీను చేపలు ఉంటాయి కదా, అవి అనమాట. అవైతే 2 తెచ్చుండే. సో 2 అయితే కట్ చేయించుకొచ్చి నీట్గా తర్వాత మా మమ్మీ అయితే మంచిగా కడిగి పెట్టేసింది. సో చూసారు కదా, బాగా కలిపేసి పెట్టేసుకోండి. సో ఆలోపు ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా మంచిగా. ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలన్నమాట ముందే మనం. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ ఇక్కడ కొంచెం వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం వేసాం కదా కలిపేటప్పుడు, మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత టమాటా ముక్కలు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, మరి ఎక్కువ కూడా అవసరం లేదు, కొంచెం వేసుకోండి సరిపోతుంది. సో ఇదైతే మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ స్మెల్ అయితే సూపర్ వస్తుండే అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే మనకి ఒక మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది అనమాట. తర్వాత కారం వేసుకోండి. ఆయిల్లోని కొంచెం వేయడం వల్ల ఏంటంటే కలర్ మంచిగా వస్తుంది అనమాట. అండ్ తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. సో ఇదైతే మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం కలిపేసి పెట్టుకున్న చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి తీసి దీంట్లో వేసుకోండి. లైక్ నీట్గా ఒక్కొక్కటి అలా పెట్టేసుకోండి. మొత్తం వేసేయడం వల్ల ఏంటంటే మళ్ళీ అది మంచిగా ఉండదు అనమాట. ముక్కలు అనేవి చెదరకుండా నీట్గా పెట్టేసుకోండి. తర్వాత మనం ఫస్ట్ చింతపండు అయితే కలిపి పెట్టుకున్నాం కదా, అది తీసుకొని దీంట్లో వేసేసుకోండి. ఇది మాత్రం పులుపు మీరు చూసుకొని వేసుకోండి, ఎక్కువైతే మళ్ళీ మాత్రం టేస్ట్ మాత్రం అసలు బాగుండదు. సో చూసి మీరు దాన్ని బట్టి వేసుకోండి, ఇంకా ఎక్కువ వేయాలా వద్దా అనేది. సో ఇది వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కొంచెం అయితే వాటర్ వేసుకోండి. ఏంటంటే ఆ ముక్కలన్నీ ఆ పులుసులో మునిగేలాగా వాటర్ పోసుకోండి. సో దానివల్ల ఏంటంటే ఆ పులుసు అనేది బాగా ముక్కల్లోకి పడుతుంది అనమాట. సో వాటర్ ఇంకా ఉప్పు, కారం ఇవన్నీ ఇప్పుడే ఒకసారి చూసేసుకొని అవన్నీ అయితే మంచిగా పెట్టేసుకోండి. సో చూస్తున్నారు కదా, అలా మంచిగా ఉడకాలన్నమాట పీస్ అనేది. కూర ఉడుకుతుంటే స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా సైడ్కి వచ్చేసి మధ్యలో ఇలా ఉడుకుతుందన్నమాట. సో తర్వాత అనేది అది మొత్తం మిక్స్ అయిపోతుంది. సో ఇలా అయితే మూత పెట్టేసుకోండి, మరి హైలో పెట్టకండి. కొంతసేపు అలా ఉంచేయడం వల్ల ఏంటంటే ముక్కలు బాగా ఉడుకుతాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. వీళ్ళు ఎంతమందికి చేపలు అంటే ఇష్టమో మర్చిపోకుండా కమెంట్ చేయండి.
నాకు మాత్రం చాలా అంటే చాలా ఇష్టం అనమాట చేపల కూర. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇట్లా కొంచెం ఉడికేటప్పుడు ఏం చేయాలంటే కరివేపాకు ఉంటుంది కదా, దాన్ని డైరెక్ట్ అట్లా వేసేసుకోండి. సో దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అయితే మనం కొంచెం ధనియాల పొడి వేసుకోవాలన్నమాట. ఒక 3 to 4 స్పూన్స్ అలా వేసుకున్నాం మేము. సో ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. చాలామంది అది వేసుకోరు, బట్ వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇది మనం గెంటితో కలబెట్టలేం కాబట్టి సో అలా అయితే తిప్పండి ఒకసారి, అది మొత్తం మిక్స్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఆ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అనమాట. ఆ కొత్తిమీర అనేది ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది, ఫైనల్ టచ్ అనమాట అది. సో ఫైనల్లీ చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఎలా ఉందో టేస్ట్ చూడడమే లేట్ అనమాట. సో గైస్, చేపల కూర అయితే రెడీ అయిపోయింది. సో దాన్ని మేము కదిలించకుండా ఒక సైడ్కి పెట్టేస్తున్నాం అనమాట. సో ఈ చేపల కూర అనేది చేసిన వెంటనే కాకుండా దాన్ని అలా పెట్టేసి, లైక్ ఒకవేళ మార్నింగ్ చేస్తే ఆఫ్టర్నూన్ తినాలి, ఆఫ్టర్నూన్ చేస్తే నైట్ తినాలన్నమాట. సో మేమైతే ఇలా తింటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ పీస్ అనేది కూడా చెదరకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే కూర రెడీ అయిపోయింది, దాన్ని సైడ్కి పెట్టేసాం. సో అది మేమైతే ఇప్పుడు తినట్లేదు, నైట్ కోసం సైడ్కి పెట్టేసాం అనమాట. సో నైట్ తిని టేస్ట్ ఎలా ఉందనేది మీకు మళ్ళీ వీడియో పెడతాను అనమాట. సో గైస్, ఆఫ్టర్నూన్ అయితే కర్రీ చేసేసాం కదా, ఇప్పుడు నైట్ అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ 6 to 7 hours వరకు చేపల కూర కదిలేయకుండా అలానే ఉంచేసాం. సో దానివల్ల ఏంటంటే ఆ ముక్కల్లోకి బాగా పులుసు పట్టి చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఆ కర్రీని అయితే ఒకసారి చూసేద్దాం. సో చూసారు కదా గైస్, కర్రీ అయితే చాలా బాగుందన్నమాట. సో బాగా పులుసు అనేది ముక్కల్లోకి పట్టి చాలా బాగుంది. సో ఇంకోటి ఏంటంటే గైస్, ఇదనమాట జొన్న రొట్టె. ఈ చేపల కూరలోకి జొన్న రొట్టె మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇది కొత్త కాంబోనో లేదో తెలియదు, మేమైతే ఇలానే తింటాం అనమాట. సో ఇలా అయితే ట్రై చేయండి, తెలియని వాళ్ళు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుందన్నమాట. చేపలంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇది మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో ఇంకోటి ఏంటంటే గైస్, ఈ జొన్న రొట్టె అనేది మనకి హెల్త్కి చాలా మంచిది అనమాట. సో ఇది తినడం వల్ల హెల్త్ బాగుంటుంది, అండ్ అలాగే మనకి మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో మీరైతే ఇలా అయితే ట్రై చేయండి మర్చిపోకుండా. ఈసారి చేపల కూర మీ ఇంట్లో చేసుకున్నప్పుడు సో ఈ కాంబో అయితే ట్రై చేయండి. ఎప్పుడు ఆ రైసే కాకుండా ఇదైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇదనమాట గైస్, ఈరోజు వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియో చూసిన తర్వాత మేము చేసిన చేపల కూర ఎలా అనిపించిందో మర్చిపోకుండా కమెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్ గైస్, సీ యూ అగైన్.